హలో, ఎవరు? ప్రేమ. ఎవరు మీరు? నేను యేసు ప్రభువునమ్మా. యేసయ్య మీరా? అవునమ్మా. ఏంటి యేసయ్య ఫోన్ చేశారు? ఈరోజు మీ ఇంటికి వస్తున్నానమ్మా. నేను ఎందుకు యేసయ్య? నీలో ఎంత ప్రేమ ఉందో చూడటానికి వస్తున్నానమ్మా. సరే యేసయ్య. సరేనమ్మా. సరే యేసయ్య. అబ్బా, మా ఇంటికి యేసయ్య వస్తున్నాడు. పక్కింటి వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చు కదా, మా ఇంటికే రావాలంటే మా ఇల్లు అంత అందంగా ఉంటుంది. అంటే యేసయ్య కూడా ఇష్టం అన్నమాట. రోజా కూడా అందని మాట అనుకోని చి 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 చి. దేవుడు వస్తున్నాడు హ్యాపీగా. మాతమ్మ, మాతమ్మ. ఏందమ్మగారు? ఈ రోజు మన ఇంటికి యేసయ్య వస్తున్నాడు. అందుకని శారీ బ్లౌజ్ వెళ్ళి మిషన్ కాడ ఇచ్చినాము అర్జెంట్ గా. అట్లాగే రంగేని కూడా పిలువు, అర్జెంట్ గా వెళ్ళు. సరే అమ్మగారు. ఏంటమ్మా చెప్పండి. ఈ రోజు మన ఇంటికి ఏసీ వస్తున్నారు కదా, పెద్ద విందు తయారు చేయాలి. అందుకని చికెన్, మటన్, బిర్యానీ, ఫిష్ ఫ్రై, ఫిష్ అన్ని తెచ్చేసే తొందరగా. అలాగే అమ్మా. సరే. అబ్బా, ఏ డ్రెస్ వేసుకున్నా? శారీ కట్టుకుందామా, డ్రెస్ వేసుకుందామా, పింక్ వేసుకుందామా, రెడ్ వేసుకుందామా? అర్థం కావట్లేదు. ఎవరు? ఎవరు? ఆకలి అవుతుంది, కొద్దిగా అన్నం ఉంటే పెట్టడం. నా కాడ లేదురా అన్నం. ఈ రోజు మా ఇంటికి ఏసీ వస్తున్నారు, అందుకని మీరు ఏమి తయారు చేయలేదు. లేదు లేదు, వెళ్ళు వెళ్ళు. అర్థం కావట్లేదు. ఏసీ వస్తే ఏసీ ముందు అందంగా ఉండాలి. అసలు చాలా అందంగా ఉండాలి. ఎవరు? చలిగా ఉంది, కొద్దిగా దుప్పటి ఉంటే వేస్తారా అమ్మా? అబ్బా, నేనే కంగారులో చచ్చిపోతుంటే నీ హడావుడేంటి? పొద్దాక దుప్పటి గిప్పటి అంటున్నారు. అసలుకే మా ఇంటికి ఏసీ వస్తున్నాడు అంటే వెళ్ళండి, దుప్పట్లేదు గిప్పట్లేదు, వెళ్ళండి. టెన్షన్ పెట్టేస్తున్నా. అందరికీ నా ఇల్లే దొరికింది. లేకపోతే నా ఇంటి మీద పడతారు అందరు లేచి. ఏం వేసుకోవాలి? అర్థం కావట్లేదు. అమ్మా అమ్మా, అబ్బా, ఎవర్రా పొద్దాకలు వచ్చి డిస్టర్బ్ ఆరోగ్యం చేస్తున్నారు? బాగాలేదు, కొన్ని డబ్బులు ఇస్తారమ్మా? ఇక నా ఇల్లు తీసుకో, నా ఇల్లు తీసుకో. ఎందుకుగా నేనుగా కింద ఉంటా, నా ఇల్లు తీసేసుకొని వెళ్ళిపో. నేనే మా ఇంటికి ఏం చేస్తున్నాడని తొందర పడుతుంటే నువ్వు అక్కడ వెళ్ళండి. ఏం పని దొరకలేదా? మా ఇల్లే దొరికింది. అబ్బా, రెడీ అవుతున్నా, అంత మంచి రెడీ, మంచిగా రెడీ అయ్యా. దేవుడు వస్తాడు కదా అప్పుడే. అబ్బా, ఏంటి దేవుడు ఇంక రాలేదు? ఏంటి యేసయ్య ఇంక రానా? వస్తానన్నాడు కదా, ఇంకా రావట్లేదండి. దేవుడి కోసం ఇంత పెద్ద విందు తయారు చేశాను. 9:19 అయింది, ఇంకా రాలేదు. ఒకసారి ఫోన్ చేస్తే ఎప్పుడో వచ్చిండు. హలో యేసయ్య. హలో, యేసయ్య. ప్రేమ. చెప్పండి అమ్మా. ఏంటి యేసయ్య మా ఇంటికి వస్తానన్నారు, రాలేదేంటి యేసయ్య? ఎందుకు రావాలమ్మా మీ ఇంటికి? మీరే వస్తానన్నారు యేసయ్య. నీ ప్రేమ ఏంటో చూద్దామని నేను 3 సార్లు వచ్చానమ్మా. ఎప్పుడు వచ్చారయ్యా? మీరు వస్తారని అటు ఇటు దిక్కులు చూస్తూ ఉన్నా. మీకోసం ఎంత పెద్ద విందు తయారు చేశారు. మీరు అసలు కనీసం చూడని కూడా చూడలేదు. నేను ఒకసారి అన్నం కావాలని వచ్చానమ్మా, ఒకసారి స్వెటర్ కావాలని వచ్చాను, ఒకసారి డబ్బులు కావాలని వచ్చానమ్మా. అంటే యేసయ్య అన్నం అప్పటికి వండలేదు యేసయ్య, అందుకనే పెట్టలేదు. దుప్పటి అన్ని చినిగిపోయి ఏం పెట్టాలి, అందుకనే పెట్టలేదు. ఇంకా డబ్బులు అంటే నా కాడ అంత డబ్బులు లేవేసయ్యా. నాకు విందు చేస్తానని చెప్పావు కదమ్మా. అంటే అది 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 మీరు ఏసయ్యా, అందుకని విందు తయారు చేశాను. కష్టంలో ఉన్నప్పుడు ఒకరిని ఆదుకుంటేనే కదమ్మా
నాకు పెట్టినట్టు. సారీ యేసయ్య. అందుకే నిన్ను నేను విడిచిపెడుతున్నానమ్మా. యేసయ్య ఆగండి యేసయ్య. నీలో ప్రేమ లేదమ్మా. యేసయ్య ఆగండి ప్రేమ అనే యేసయ్య. పేరు మాత్రమే నీది, కానీ నీలో ఏ మాత్రమో ప్రేమ లేదమ్మా. ప్లీజ్ యేసయ్య కట్ చేయకండి యేసయ్య. ప్లీజ్ ప్లీజ్ యేసయ్య. అబ్బో, నేను ఎంత పెద్ద తప్పు చేశాను యేసయ్య. చాలా పెద్ద తప్పు చేశాను. అప్పుడే అన్నం అడిగినప్పుడు అన్నం ఇచ్చినా బాగుండేది, దుప్పటి అడిగినా దుప్పటి ఇచ్చినా బాగుండేది, డబ్బులు ఇచ్చినా, నా ఇల్లు అమ్మన్నా ఇచ్చినా బాగుండేది. ఇప్పుడు నాకు యేసయ్య లేడుగా ప్రభా. ప్లీజ్ యేసయ్య రాండి ప్రభా. నా తప్పు నేను క్షమించండి ప్రభా, నా తప్పుని. ప్లీజ్ యేసయ్య, ప్లీజ్ యేసయ్య, లేదు లేదు ఛాన్స్ లేదు. ప్లీజ్ యేసయ్య.